చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద బ్లండర్, ఘోరమైన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లానింగ్ లేకపోవడం. వాళ్ళకి మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చూసుకునేటట్టు చూస్తే ఒక లాంగ్ టర్మ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది, దీన్ని వేసుకోవడానికి ఉన్న ప్రాథమికమైన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగితే వాట్ టు రీడ్, వెన్ టు రీడ్, హౌ టు రీడ్. అలాగే కీప్ ఆన్ అప్డేటింగ్ అండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి చదివేసాం కదా అని అయితే అయిపోదు, మళ్ళీ అగైన్ అప్డేటింగ్ ఉంటుంది. అంటే ప్రిలిమినరీలో మాత్రమే ఉన్న ఏరియాస్ని కవర్ చేసేందుకు వీలు కానీ ప్రిపరేషన్ వాళ్ళ నుంచి డిజైన్ చేసుకోవడం ఒక పద్ధతి. సార్, ఒక యూపీఎస్సి ప్రిపరేషన్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చూసుకునేటట్టు చూస్తే ఒక లాంగ్ టర్మ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు బికాస్ నాకు 10 అడుగులు నడవాలంటే ముందడుగు ఒకటి వేయాలి కదా. సో అలాంటప్పుడు ఒక స్నాప్ షాట్, ఒక 1 పేజర్ క్యాలెండర్ అయితే డైలీ వారీగా క్యాలెండర్ ఎలా ఉండాలి? అంటే బేసికల్గా చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద బ్లండర్, ఘోరమైన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లానింగ్ లేకపోవడమే. 365 డేస్ యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నాకు తెలిసి 1+1+1 అనేది అనుకుంటే 3 ఇయర్స్ అయిందనమాట. 1 ఇయర్. ఓకే. ఫస్ట్ 1 ఇయర్నేమో ప్రిపరేషన్లో బేసిక్స్ అన్నీ చదవడానికి, ఒక రీడింగ్ అవ్వడానికి, టోటల్ కంప్లీట్గా చదవడానికి అవుతుంది 365 డేస్. అప్పుడు ఏంటంటే మీరు A to Z చదువుతారు. బట్ నాకు తెలిసి సింగిల్ రీడింగ్ లేదా ఇంకొంచెం దాన్ని మహా అయితే మనం ఏదో అప్డేట్ చేయడం తప్ప, రివిజన్ చేయడం తప్ప ఉండదు. అయితే 1 ఇయర్ కనుక ఒక స్టూడెంట్ బాగా చదివి అంత అంటే అక్యుములేట్ నాలెడ్జ్ చేసుకున్న తర్వాత ఎన్ని రివిజన్ చేశాడు అనే దాన్ని బట్టి 2nd ఇయర్, ఆ తర్వాత 3rd ఇయర్. ఈ ప్రాసెస్లో మనం అందులోంచి ఎప్పుడు బయటపడి IAS అవుతామన్నది ఎవరి. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒక 365 డేస్ వేసుకోవాలి. దీన్ని వేసుకోవడానికి ఉన్న ప్రాథమికమైన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగితే వాట్ టు రీడ్, వెన్ టు రీడ్, హౌ టు రీడ్. అంటే ఏ పుస్తకాలు చదవాలో తెలియాలి, ఏ పుస్తకాలు చదవకూడదు తెలియాలి, న్యూస్ పేపర్ చదవాలో తెలియాలి, చదవకూడదు తెలియాలి. అండ్ వెన్ టు రీడ్, కొంతమందికి తెల్లారగట్ట లేచి చదవడం అలవాటు ఉంటుంది, ఎర్లీ అవర్స్. కొంతమంది ఈ లేట్ నైట్ చదవడం అలవాటు ఉంటుంది. సో నీకెప్పుడు డే అనేది సూట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని నీ యొక్క టైం టేబుల్ పెట్టుకోవాలి. సో అది కరెక్ట్. అది చాలామంది ఈ క్వశ్చన్ కూడా కొంచెం మంది అనుకుంటారు సార్, తెల్లవారి లేస్తేనే కొంచెం బాగా ఇదిగా ఉంటుంది. దాంట్లో మీరు ఏమైనా అట్లాంటివి ఏమైనా మీరు అనుకుంటారా, లేకపోతే ఎవరి? మనందరము కూడా చదువుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటికి డీవియేట్ అవుతాం. అమ్మ మాట్లాడుతోంది, అక్క మాట్లాడుతోంది, అన్నయ్య ఏదో చేసుకుంటున్నాడు, నాన్న అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ మనం చదువుకుంటున్న ఇంత మందిలో మన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. 2, మనకున్న అతిపెద్ద అలవాటు ఏంటి, సెల్ ఫోన్ని ఎక్కువగా చూడడం. సెల్ ఫోన్ సీయింగ్ సిండ్రోమ్ మనకి ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటాం ప్రతి 15 నిమిషాలకి. అది సైలెంట్ మోడ్లో పెట్టినా కూడా మన చూపు దాని మీదే ఉంటుంది. తెల్లారగట్ట 4 గంటలకు లేస్తే సెల్ ఫోన్ ఎవరు కాల్ చేయరు కదా అనేది. ఇలాంటి టోటల్ నిన్ను డిస్టర్బ్ చేసే ఎన్వైరన్మెంట్ ఏది లేని ఒకానొక టైం నాకు తెలిసి అయితే రాత్రి 11 తర్వాత లేదా తెల్లారగట్ట 3 o'clock తర్వాత. అందుకని దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అనేది ఆ టైము, దాన్ని కూడా నేను సైకలాజికల్గానో స్పిరిచువల్గానో ఎంత నమ్ముతానో, కానీ మన దేహతత్వం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. కొంతమంది మార్నింగ్ లేవలేరు. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే కఫము అనే బాడీ నేచర్ కలిగిన వాళ్ళు తెల్లారగట్ల లేవలేరు. దే కాంట్ వేకప్, అంటే మీకు మార్నింగ్ 7 లోపు లేవలేరు. సో ఇలాంటి దేహతత్వాన్ని అర్థం చేసుకుని నీ దేహతత్వం ఎంతలో చూసుకుని దాని ప్రకారమే చదువు. తప్పే ఉంది, ఎప్పుడు చదివామన్నది కాదు, అది ఎక్కిందా లేదా అన్నది పాయింట్. ఎన్ని గంటలు చదివామన్నది కాదు, అది నీకు ఎస్టిమేట్ అయ్యిందా లేదా. అలా క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అయితే సివిల్ సర్వీసెస్లో ఒక చిన్న చిక్కు ఉంది, క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, మొత్తం టోటల్ సిలబస్ కానీ ఇతరత్రా కానీ. అలాగే కీప్ ఆన్ అప్డేటింగ్ అండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి చదివేసాం కదా అని అయితే అయిపోదు, మళ్ళీ అగైన్ అప్డేటింగ్ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బడ్జెట్. ప్రతి ఏడాది బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఉన్న ప్రతిసారి మనం కీప్ ఆన్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.
లాస్ట్ ఇయర్ చదవాలి, అంత ముందువి చదవాలి, ఈ ఏడాది చదవాలి, కంపేర్ చేయాలి. కాబట్టి అందులో అలా చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్. ఈ ప్రాసెస్లో నేనైతే ఏమంటానంటే క్వాలిటీ ఇంపార్టెంటే. ఈ ప్రాసెస్లో టోటల్గా నేను కాపాడేది ఏదైనా ఉందంటే ప్లానింగ్. అందుని మీరు అడిగిన దానికి ఇప్పుడు నేను ఫోకస్డ్గా లైన్ చెప్తాను. ఒక ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే దాన్ని ఏమన్నా నేను ఏం చదవాలో తెలియాలి కదా. అందులో ఏం చదవాలి అన్నప్పుడు ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. అందులో మరి యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, జాగ్రఫీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంటు, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్స్ అండ్ ఎథిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, సీసాట్, ఇన్ని రకాలైన సబ్జెక్టులలో ఏది ముందు చదవాలో తెలియాలి, ఏది తర్వాత చదవాలో తెలియాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతాను. ఉదాహరణ మన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతుంది February 2023. ఈ మంత్లో ఉదాహరణకి ఇప్పుడే ఒక స్టూడెంట్ కనుక తన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది ముందు చదవాలో తెలియాలి, ఏ తర్వాత తెలియాలి. ఇదే స్టూడెంట్ కనుక రేపు సెప్టెంబర్లో తన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ముందు చదవాల్సిన వేరుంటే తర్వాత చదవాల్సిన వేరుంటాయి. ఎందుకు సార్ ఇది ఏదైనా ముహూర్తమా లేకపోతే ఏదైనా వర్షాకాలానికి శీతాకాలానికి సంబంధమా అంటే కాదు. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్ 1 year అయ్యేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ February అయ్యేసరికి టోటల్ కంప్లీట్ చేసుకుంటాడు సిలబస్. కొంచెం తెలివిగా ఉంటే 9 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అందులో నేను ఏమంటానంటే తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది, ఒక ఏడాది ఒక ప్రిపరేషన్ని కంప్లీట్ అవ్వడానికి 9 months పడుతుంది. సో అందుకు నువ్వు ఆ ప్రిపరేషన్ పూర్తి చేసేసరికి ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇవాళ స్టార్ట్ చేస్తే February 2023 స్టార్ట్ చేస్తే సరిగ్గా 9 months, December 31కి అయింది అనుకోండి ఉదాహరణకి. అప్పుడు జనవరి నుంచి మే నెలలో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రిలిమినరీలో మాత్రమే ఉన్న ఏరియాస్ని కవర్ చేసేందుకు వీలుగా నీ ప్రిపరేషన్ వాళ్ళ నుంచి డిజైన్ చేసుకోవడం ఒక పద్ధతి. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నువ్వు ఈ జన్మకి ప్రిలిమినరీలో రాయలేవు, రాసినా పాస్ అయ్యే అవకాశం తక్కువ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ క్యాండిడేట్ దెన్. అందుకని నీ ప్రిపరేషన్ మళ్ళీ రివర్స్లో ఉండాలి. అందుకని ప్రిలిమినరీకి మాత్రమే ఉపయోగపడేవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్స్కి మాత్రమే ఉపయోగపడేవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, రెండింటికి ఉపయోగపడేవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో టైంని బట్టి, నెలని బట్టి, నీ యొక్క ఇతరతర అంశాలను బట్టి నీ ప్రిపరేషన్లో ఏది స్టడీ చేయాలి ముందు, ఏది తర్వాత చేయాలి అనేవి ఉంటుంది.